హెల్త్ న్యూస్ మీకోసం. బరువు తగ్గడానికి ఉపయోగించే సెమాగ్లూటైడ్ 14 mg మాత్రల కంటే కడుపులో కుట్లు వేసే అధునాతన ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ విధానమే స్వల్పకాలంలో అత్యంత ప్రభావవంతమైన ఫలితాన్ని ఇస్తోందని హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రుల వైద్య బృందం చేసిన అధ్యయనంలో వెల్లడైంది. దీర్ఘకాలంలో బరువు తగ్గడంలో రెండింటి ఫలితాలు దాదాపు సమానంగానే ఉన్నాయని తేలింది. బరువు తగ్గడానికి రోజు వేసుకునే ఒక హార్మోనల్ మాత్ర సెమాగ్లూటైడ్. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితం కోసం క్రమం తప్పకుండా దీర్ఘకాలం వాడాలి. ఖర్చు కూడా ఎక్కువే. అయితే ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ ఎలాంటి కోతలు లేని ఒక అధునాతన ప్రక్రియ. నోటి ద్వారా ఎండోస్కోప్ను పంపి కడుపు లోపలి భాగంలో కుట్లు వేయడం ద్వారా దాని పరిమాణాన్ని తగ్గిస్తారు. తద్వారా కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా జనవరి 2024 నుంచి 2026 ఏప్రిల్ మధ్యకాలంలో ఊబకాయంతో బాధపడుతున్న 150 మంది రోగులపై పరిశోధన చేశారు. 50 మందికి ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ చేయగా 100 మందికి సెమాగ్లూటైడ్ మాత్రలు ఇచ్చారు. 6 నెలల తర్వాత ఫలితాలను విశ్లేషించినప్పుడు సగటు బరువు తగ్గుదల మాత్రల ద్వారా 8.67% ఉంటే కడుపులో కుట్ల ద్వారా 12.72%గా ఉంది. కనీసం 10% బరువు తగ్గిన వారు ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ విధానంలో 70% మంది ఉంటే మాత్రలు తీసుకున్న వారిలో 43% మాత్రమే ఉంది. మాత్రలు వాడేవారు సుదీర్ఘకాలం వాడాల్సి రావడం, ఖర్చు భరించలేకపోవడం, ఇతర దుష్ప్రభావాలతో మధ్యలో మానేయడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. కడుపులో కుట్లు వేసుకున్న వారికి ప్రారంభంలోనే వేగంగా బరువు తగ్గడంతో ఒక ఉత్తేజం లభించిందని పరిశోధనలో గుర్తించారు. అధ్యయన వివరాలు తాజాగా అంతర్జాతీయ జర్నల్ ఎండోస్కోపీలో ప్రచురితమయ్యాయి.